బాగుంది బాగుంది యాక్చువల్లీ బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? నాకు యాక్చువల్లీ ఆయన పేరేంది ఉపేంద్ర గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఆల్రెడీ మంచి యాక్టరే, లైక్ హీ గేవ్ హిస్ బెస్ట్. స్టోరీ పరంగా యాక్చువల్లీ ఫ్యాన్ వార్స్ ఎట్లా జరుగుతాయో దాన్ని రిప్రజెంట్ చేసినారు. కాకపోతే ఓకే, ఒక పర్సనల్గా ఒక ఫ్యాన్లో ఒక సపరేట్ స్టోరీని చూపించడం, ఒక ఫ్యాన్ సైడ్ కూడా చూపించడం చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ సూపర్ ఉంది, కానీ ఒకటే అర్థం కాలేదు సినిమా. 100 సినిమాలు తీసిన హీరోకి 3 కోట్లు దొరకలేవు సినిమాలు అనేది అర్థం కాలేదు. 100 సినిమాలు తీసింటాడు హీరో, అందులో ఆయన అలా 100 సినిమాకి 3 కోట్లు తక్కువ పడతాయి. 3 కోట్లు 100 సినిమా తీసిన హీరో అంతా 3 కోట్లు ఉండవా అనేది నాకు అర్థం కాదు. ప్రతి ఫ్యాన్ కి కనెక్ట్ అవుతుంది సినిమా అయితే బాగుంది అన్న, బాగుంది. కానీ ఒక్కటే మైనస్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది. ఒక హీరో కోసం అభిమాని ఏం చేస్తారనేది సినిమా చూపించారు. అట్లనే అభిమాని కోసం కూడా హీరో ఏం చేస్తాడు అనేది కూడా చూపించారు. 100 సినిమాలు తీసిన హీరోతో 3 కోట్లు లేకపోవడం అనేది నాకు అర్థం కాలేదు. అన్న నిజంగా ఎలా ఉంది బ్రో మూవీ? అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా అయితే ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, మనం ఈ స్టార్ హీరోస్ని ఎంతగా అభిమానిస్తామో అది మనం ఎప్పుడు చెప్పలేదు. ఐ మీన్ మనల్ని ఎవరు చాలా మంది చులకనగా చూస్తూ ఉంటారు, సినిమా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు అని చెప్పేసి. సో అభిమానం అనేది వెలగట్టలేనిది, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అభిమానం అనేది. ఒక స్టార్ హీరోకి ప్రేమిస్తే ఎంతవరకు వెళ్తామని చెప్పేసి నిజంగా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అన్న. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చాలామంది స్టార్ హీరోస్ ఫ్యాన్ అయి ఉంటారు. సో స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూసుకొని ఎలా అయితే ఫీల్ అవుతారో అలా ఉందన్న సినిమా మాత్రం ఒక ఫీల్ గుడ్ సినిమా అన్న. అందరూ చూడాల్సిన సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. కొన్ని సీన్లు అయితే నిజంగా ఏడిపించారు అన్న. ఆ ఎమోషనల్ అయితే నిజంగా ఎవరైనా స్టార్ని హీరోని అభిమానిస్తే వాళ్ళు కనెక్ట్ అయింది సినిమా. పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అనుమతి. స్టార్ అన్న సాంగ్స్ గురించి చాలా చెప్పాల్సింది. అన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి సాంగ్స్. రిలీజ్కి ముందే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. సినిమా కూడా చాలా హిట్ అన్న సినిమా, అందరూ చూడాల్సిన సినిమా అన్న. రామ్ గారి గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ కానివ్వండి అన్న చాలా ఇంప్రెసివ్గా చేశాడు రామ్ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఫ్యాన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలానే బిహేవ్ చేశాడు అన్న రామ్ పోతినేని అయితే. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రామ్ పోతినేని యాక్టింగ్తో కట్టిపడేశాడు జనాల్ని. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఉందన్న. హీరోయిన్ చాలా బాగుంది స్క్రీన్ మీద, పాటలు కూడా చాలా బాగున్నాయి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాటలకు పరిమితం చేస్తారు, కానీ ఈ సినిమాలో హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే సినిమా ఎండ్ వరకు నడుస్తుంది అన్న సినిమా అయితే. ప్లస్ అంటే అన్ని ప్లస్లేనన్నా. ఒక ఫ్యాన్గా మనం చెప్పాలంటే మన హీరో ఎంత బాగొచ్చు, మనం ఎంత ఆరాధించవచ్చు, అదే మన ప్లస్. మైనస్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏం లేదని చెప్పాలంటే, ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని మైనస్ మనం చెప్పలేం కదన్నా. అలా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ నడిచిందండి, బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ ఓకే. గుడ్. కంప్లీట్లీ అంటే ఫుల్ హిట్ అని చెప్పలేము, బట్ ఇట్స్ అ డీసెంట్ వాచ్. రామ్ గారి గురించి అంటే మన రామ్ గారి గురించి ఇది కంబ్యాక్ అని చెప్పలేము, బట్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆయన. ఆ ఎక్స్పెరిమెంట్ అనేది హిట్ అయిందా లేకపోతే కొంచెం ఏమన్నా లైక్ బ్యాక్ ఫైర్ అయిందా అనేది ఇవాళ థర్స్డే కాబట్టి అందరికి ఆఫీసెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ ఫ్రైడే కానీ మనకి యాక్చువల్ టాక్ బయటకు వచ్చేది అయితే ఉంది. బాగుంది కదా, బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది కదా, దానికి వెళ్తారా? అంటే అది మనం చెప్పలేమండి, లైక్ ఆడియన్స్ ఏస్ చూస్ చేసుకుంటారని చెప్పేసి. ఇట్స్ అప్ టు దేర్ చాయిస్.